ఫోటో రాని ఆగండి, మీరు ఆగండి. అరే ఆగండి అన్న, ప్లీజ్ ఆగండి అన్న, ఇక్కడ ఆగండి. నువ్వు నెక్క మనోరన్న కొద్దిగా లోపలికి సార్. స్కూల్స్ కు చైర్మన్ గా వివరించి చాలా మంది పిల్లలను అత్యున్నతమైనటువంటి ప్రయోజకులుగా తీర్చిదిద్దడంలో వారి యొక్క పాత్ర చాలా అమోఘం. మరి వారు ఇది సరిపోదు, నేను చేస్తున్నటువంటి సర్వీసు సరిపోదు. ఎక్కడైతే చట్టసభలు ఉంటాయో ఆ చట్టసభలలో మరి పోవడం ద్వారానే సమాజానికి మరింత మేలు చేయాలనేటువంటి ఉద్దేశంతో వారు ఈరోజు ఉద్యోగానికి రాజీనామా చేసి, చాలామంది చాలా సర్వీస్ ఉంది వారికి, అయినా ఈ సర్వీస్ నాకు ముఖ్యం కాదు, నా ప్రజలకు నేను మేలు చేయాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఉద్యోగానికి రాజీనామా చేసి ఈరోజు మరి వారు భారత రాష్ట్ర సమితిలో రావడం. మరి ఎవరైనా జనరల్గా పవర్ ఉండేటువంటి పార్టీస్లోకి పోయేటువంటి సాంప్రదాయాలు ఉంటాయి, కానీ వారు ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో వారు రావడం, మరి వారి సమాజంలో ఉండేటువంటి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల పట్ల ప్రతిరోజు కూడా పోరాటం చేయాల్సిన పరిస్థితి రావడం, ఆ పోరాటంలో మేమంతా కూడా కలిసి ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు మనందరికీ తెలుసు రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉందో మనం చూస్తూ ఉన్నాం. పరిపాలన ఎట్లా ఉందంటే వారు, ఎందుకంటే వారికి డబుల్ యాక్షన్, ఇటు పబ్లిక్లో ఉండేటువంటి ప్రజానాయకుడిగా, అటు గతంలో పోలీస్ అధికారిగా పనిచేసినటువంటి అనుభవాలు ఉన్నాయి. ఈరోజు 2 సంవత్సరాల 2 నెలలు అయింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు చాలా ప్రజలకు ఆశ కల్పించిళ్ళు. మేము అధికారంలోకి వస్తే ప్రజల యొక్క జీవితాలను మారుస్తాం, చాలా సంక్షేమ పథకాలను ఈ రాష్ట్రంలో కొనసాగిస్తాం, అవకాశం ఇవన్నీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తే చూద్దాం, ఒక అవకాశం ఇద్దామని ఈరోజు అవకాశం ఇచ్చింది. కానీ ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయడంలో వైఫల్యం చెంది వారు ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్కే అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. బంధువు ఇష్టం ఉన్నాడని చెప్తే ఆ టెండర్ వేస్తే, ఒకవేళ వేస్తే ఆయన ఇబ్బంది పెట్టి, అందులో భాగంగానే సింగరేణిలో జరుగుతున్నటువంటి పాలు అయినట్టు వేరం చేద్దామంటే వీళ్ళు ఎక్కువ చాలా మోర్ యాక్టివ్ ఉన్నారు. వీళ్ళని కంట్రోల్ చేయాలంటే ఎందరో దాంట్లో ఇరికేయాలంటే ఏమి ఇరికేయాలి? ఈ టెలిఫోన్ యొక్క వేరం, ఆ టెలిఫోన్ వేరంలో హరీష్ రావుని పిలుస్తారు, నిన్న కేటీఆర్ గారిని పిలుస్తారు, రేపు ఇంకోళ్ళని పిలుస్తామని రోజు లీకులు ఇస్తూ ఉన్నారు. ఎవరు ఏమి పిలిచినా ఇక్కడ ఎవరు కూడా భయపడరు. నిజంగా నువ్వు కేసులు పెడితే ఓకే, ఫేస్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి మరి పార్టీ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు కడితే దాని మీద ఒక ఎంక్వైరీ, ఎలక్ట్రిసిటీ 24 గంటల రైతులకు గృహవసరాలకు ఇస్తే దాని మీద ఒక ఎంక్వైరీ, అదేవిధంగా హైదరాబాద్ ఇమేజ్ను పెంచడానికి ఈ కార్నెస్ ప్రోగ్రాం పెడితే దాని మీద ఒక ఎంక్వైరీ, ఈరోజు టెలిఫోన్ ఎంక్వైరీ. ఈరోజు ఇట్లా ఎంక్వైరీలతో లీక్లతో నడుస్తున్నటువంటి ప్రభుత్వం మరి ఈరోజు చివరిగా ఎన్నికలు అనేటివి, మున్సిపల్ ఎన్నికలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికే 1 ఇయర్ అయిపోయింది, వాళ్ళ టెన్యూర్ అయిపోయి ఈరోజు పెట్టాల్సిన పరిస్థితులలో డైరెక్ట్గా ఫేస్ చేస్తే మా భవిష్యత్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ డైవర్షన్ పాలిటిక్స్లో భాగమే ఈరోజు ఈ టెలిఫోన్ వ్యవహారాన్ని ముందు తీసుకొచ్చిండ్రు. ఎన్ని తీసుకొచ్చినా నేను ఈరోజు భూపాలపల్లిలో గత 1 మంత్ నుంచి ఎవ్రీడే ఒక వార్డు తిరుగుతూ వస్తూ ఉన్నాను. ఎక్కడికి పోయినా ప్రజలు చాలా అసహనంతో, తీవ్రమైనటువంటి నిరాశతో ఉన్నారు. ఎందుకంటే మేము చాలా హై ఎక్స్పెక్టేషన్స్తో ఈ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినాం. ఎందుకు ఇచ్చినాం? ఈరోజు మహాలక్ష్మి 2500 వస్తాయనో, వృద్ధులకు 2000 పెన్షన్ 4000 వస్తుందని, ఈరోజు మరి రైతులకు రుణమాఫీ అవుతుందని, ఇట్లా మేము వడ్లకు అదనంగా 500 బోనస్ వస్తుందని, నిరుద్యోగ యువతి యువకులకు గతంలో కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాల కంటే బెటర్గా ఇస్తామని, అదేవిధంగా ఇట్లా చాలా ఆశలు కల్పించి ఇచ్చినాం. సింగరేణి కార్మికులకు ఇంకా బెటర్గా జరుగుతుంది, లాభాల పట్ల బాగా, కానీ ఎక్కడ కూడా ఏది కూడా అమలు కాలేదు. కాబట్టి ఆగ్రహంతో ఉన్నారు.
వాళ్ళు కూడా సర్వేలు చేయించుకుంటారు. సర్వేలలో మొత్తం కూడా ఎవరైనా పరీక్ష రాసిన తెలుస్తుంది, మంచి పరీక్ష రాస్తే మంచి మార్కులు వస్తాయి, రాసినట్టు కూడా తెలుసు నా దగ్గర ఏం సరుకు లేదు, నేను ఏం రాస్తే ఫెయిల్ అవుతానని తెలిసే ఇవన్నీ తతంగాలు పడుతూ ఉన్నారు. ఏమి చేసినా అల్టిమేట్గా ప్రజాక్షేత్రంలో ఈ పార్టీకి ఈ ప్రభుత్వానికి తప్పకుండా చివరగీతం పాడుతుందని తెలిసి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇంకా డీటెయిల్గా నాకంటే వారికి చాలా తెలుసు, ఎందుకంటే డబుల్ యాక్షన్ వారు పోలీస్ అధికారిగా వారి యొక్క వ్యవహారం అంతా కూడా తెలిసి. నేటి మీడియా సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న పెద్దలు గౌరవనీయులు భూపాలపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకులు పెద్దలు గండ్ర వెంకటరమణారెడ్డి గారు, అదేవిధంగా మిగతా అందరూ సీనియర్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు. మరి షాయంపేట అంటేనే నాకు చాలా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది. చాలాసార్లు కూడా సమ్మర్ హాలిడేస్కు ఇక్కడికే విద్యార్థి దశలో వచ్చేవాళ్ళం. నాకు ఇక్కడ చాలామంది క్లాస్మేట్స్ కూడా ఉన్నారు. పర్కాల, షాయంపేట, గట్లకాన్పర్తి, పెద్ద కోడెపాక, చిన్న కోడెపాక, ఇంకా ఇలాంటి గ్రామాల్లో చాలామంది కూడా క్లాస్మేట్స్ ఉన్నారు. అదేవిధంగా మరి గురుకుల పాఠశాల సెక్రటరీగా పనిచేసినప్పుడు ఈ ప్రాంతంలో చాలాసార్లు కూడా నేను రావడం జరిగింది. ఈ ప్రాంతంలో చాలా వరకు కూడా పెద్దలు గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దార్శనికత వల్ల చాలా పాఠశాలలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మిత్రులారా, ఈరోజు గండ్ర వెంకట రమణారెడ్డి గారు చెప్పినట్టుగా తెలంగాణ పుట్టెడు దుఃఖంలో ఉన్నది. తెలంగాణలో అడుగడుగున ఒక దోపిడీ రాజ్యం నడుస్తూ ఉన్నది. దోపిడీ దొంగల స్వైర విహారం నడుస్తూ ఉన్నది. పట్టపగలే తెలంగాణ సంపదను విచ్చలవిడిగా కాంగ్రెస్ పార్టీ దోచుకుంటా ఉన్నది. అదేవిధంగా అలవి కాని హామీలు, 6 గ్యారంటీలు అని చెప్పేసి రకరకాల ప్రాంతాలు వేదికగా వరంగల్ డిక్లరేషన్ పేరుతో రైతులను, తుక్కుగూడ సరూర్నగర్ డిక్లరేషన్తో విద్యార్థి యువకులను, అదేవిధంగా చేవెళ్ళ డిక్లరేషన్ పేరుతో ఎస్సీ ఎస్టీలను, కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీ సోదరులను, అదేవిధంగా తుక్కుగూడ డిక్లరేషన్ పేరుతో తెలంగాణ అందరూ ప్రజలను కాంగ్రెస్ పార్టీ ఈ అలవి కాని హామీల మత్తుమందు చల్లి మోసం చేసి దుర్మార్గపు పాలన కొనసాగిస్తుంటే ఈరోజు తెలంగాణ అనేది పుట్టడు దుఃఖంలో ఉన్నది. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్ క్యాలెండర్ లేదు. అదేవిధంగా మహిళలకు 2500 రూపాయల ప్రతి నెల ఇస్తామన్నారు, అది లేదు. పెన్షన్ 4000 చేస్తామన్నారు, అది లేదు. అదేవిధంగా రైతు బంధును రైతు భరోసాగా మార్చిండ్రు. కేసీఆర్ గారు నాడు 70,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో ప్రతి సంవత్సరం 2 సార్లు వేస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధును రైతు భరోసాగా మార్చి ఒక్క పైసా కూడా మరి ఇవ్వని పరిస్థితి, కేవలం 2 సార్లే వేయడం జరిగింది. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ లేదు. అదేవిధంగా ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే రైతుల రుణమాఫీ సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే మీరు డిసెంబర్ 9వ తారీఖు తర్వాత మీ బ్యాంకులకు వెళ్ళి రుణమాఫీ అయిపోతుందని చెప్పిన రేవంత్ రెడ్డి గారు కేవలం అరకొర రుణమాఫీ చేసి దాన్ని వదిలేసి చాలామంది రైతులను కూడా మోసం చేసిన పరిస్థితి. ఇంకా అదనపు మరి బోనస్ అనేది అది రానే రావట్లేదు. సో అదే కాకుండా విద్యారంగంలో కూడా అత్యంత ఘోరమైన పరిస్థితి ఈరోజు నెలకొన్నది. గురుకుల పాఠశాలల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. చాలామంది ఉపాధ్యాయులకు 5 నెలల తరబడి జీతాలు రావడం లేదు. కాంట్రాక్టు ఉపాధ్యాయులకు కూడా జీతాలు సరిగా రావడం లేదు. 120 మంది విద్యార్థులు అది విధంగా మరి ఉద్యోగులకు చాలా మంది కూడా జీతాలు రాకపోవడమే కాదు, అత్యంత ఘోరమైన పరిస్థితి ఏంటయ్యా అంటే తెలంగాణలో రిటైర్ అయిన ఎంతోమంది ఉద్యోగులకు ఇప్పటికి కూడా పెన్షన్ లేదు. వాళ్ళు చకోర పక్షిలాగా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎన్నో కోర్టులకు పోయి మరి ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేసిండ్రు. అదేవిధంగా ఇందిరా పార్క్లో ముసలోళ్ళు ధర్నా చేసిండ్రు. చివరికి ముసలి వృద్ధులు ఉద్యోగస్తులు అసెంబ్లీని కూడా ముట్టడి చేసిండ్రు. అది ఈరోజు తెలంగాణలో నెలకొన్న పరిస్థితి.
ఏ గురుకుల పాఠశాలకు కూడా నిధులు సరిగా రావడం లేదు. ఇంకా ఇవన్నీ ఒక ఎత్తు అయితే తెలంగాణ నీటిపారుదల రంగంలో ఒకవైపు బనకచెర్ల, మరోవైపు కృష్ణానదీ జలాలు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. అంతకన్నా ఘోరం ఏంటయ్యా అంటే తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసిన ఒక మాజీ ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్ దాస్ గారిని ఈరోజు తెలంగాణ ఇరిగేషన్ శాఖ ప్రభుత్వ సలహాదారుగా నియమించుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేసిన అధికారిని తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి ఇక్కడ ఇరిగేషన్ సలహాదారుగా మార్చుకున్నారు. అంటే మీరు చూడండి. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఈరోజు 90% కేసీఆర్ గారు కంప్లీట్ చేస్తే 10% నిధులు ఇవ్వలేని పరిస్థితి పాలమూరు బిడ్డని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా కాళేశ్వరం దాదాపుగా 1 కోటి ఎకరాల భూమికి నీళ్లు అందించే మరి పథకం అయితే రికార్డు సృష్టించిన ఎత్తిపోతల పథకం అయితే మేడిగడ్డ రిజర్వాయర్ను 3000 కోట్లతో నిర్మించిన మేడిగడ్డ రిజర్వాయర్ను బాంబులతో పేల్చేసిండ్రని ఇంజనీరే సాక్షాత్గా కంప్లైంట్ చేసిండు. దాన్ని ఇప్పటి వరకు కూడా రిపేర్ చేయని పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ ఎన్నో వేదికలుగా మేడిగడ్డను కూల్చేసిండ్రు, మేడిగడ్డ కూలిపోలేదు అని చెప్పడం జరిగింది. అయినా కూడా దాని మీద ఎలాంటి పురోగతి లేదు. మొన్నటికి మొన్న పక్కనే ఉండే హుజురాబాద్ నియోజకవర్గంలో తనుగుల చెక్ డ్యామ్ 24 కోట్లతో నిర్మించిన తనుగుల చెక్ డ్యామ్ను ఇసుక దందా కోసం దాని గురించి కూడా ఎవరు యుద్ధ పెద్దలు భూపాలపల్లి అంటే సింగరేణి అంటే భూపాలపల్లి. ఈరోజు ఒక తెలంగాణ కిరీటంలో ఒక వజ్రం లాంటిది సింగరేణి కాలరీస్ కంపెనీ. మరి అలాంటి సింగరేణిని కేసీఆర్ గారు ఎంతో గొప్పగా తీసుకుపోయి ఎన్నో లాభాలు వచ్చే సంస్థగా తీర్చిదిద్దితే ఈరోజు సింగరేణికి ఉన్న నైని కోల్ బ్లాక్ ఏదైతే ఉన్నదో ఆ నైని కోల్ బ్లాక్ నీదా నాదా అని చెప్పి వాటాలు పట్టుకోవడంలో నాయకులు పడతారు. కోమటిరెడ్డి గారు మా అల్లుడికి వాటా రావాలంటారు, వైపు రావాలంటారు. ఈ పథకంలో తేడాలు వచ్చి ఇద్దరు కూడా మీడియా ఛానల్ వాడుకొని అధికారులను పరిస్థితికి దిగజారిపోయింది. విషయం విధంగా మరి ఉద్యోగులకు చాలా మంది కూడా జీతాలు రాకపోవడమే కాదు, అత్యంత ఘోరమైన పరిస్థితి ఏంటయ్యా అంటే తెలంగాణలో రిటైర్ అయిన ఎంతో మంది ఉద్యోగులకు ఇప్పటికి కూడా పెన్షన్ లేదు. వాళ్ళు చకోర పక్షిలాగా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎన్నో కోర్టులకు పోయి మరి ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేసిండ్రు. అదేవిధంగా ఇందిరా పార్క్లో ముసలోళ్ళు ధర్నా చేసిండ్రు. చివరికి ముసలి వృద్ధులు ఉద్యోగస్తులు అసెంబ్లీని కూడా ముట్టడి చేసిండ్రు. అది ఈరోజు తెలంగాణలో నెలకొన్న పరిస్థితి. ఏ గురుకుల పాఠశాలకు కూడా నిధులు సరిగా రావడం లేదు. ఇంకా ఇవన్నీ ఒక ఎత్తు అయితే తెలంగాణ నీటిపారుదల రంగంలో ఒకవైపు బనకచెర్ల, మరోవైపు కృష్ణానదీ జలాలు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. అంతకన్నా ఘోరం ఏంటయ్యా అంటే తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసిన ఒక మాజీ ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్ దాస్ గారిని ఈరోజు తెలంగాణ ఇరిగేషన్ శాఖ ప్రభుత్వ సలహాదారుగా నియమించుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేసిన అధికారిని తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి ఇక్కడ ఇరిగేషన్ సలహాదారుగా మార్చుకున్నారు. అంటే మీరు చూడండి. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఈరోజు 90% కేసీఆర్ గారు కంప్లీట్ చేస్తే 10% నిధులు ఇవ్వలేని పరిస్థితి పాలమూరు బిడ్డని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా కాళేశ్వరం దాదాపుగా 1 కోటి ఎకరాల భూమికి నీళ్లు అందించే మరి పథకం అయితే
రికార్డు సృష్టించిన ఎత్తిపోతల పథకం అయితే మేడిగడ్డ రిజర్వాయర్ను 3,000 కోట్లతో నిర్మించిన మేడిగడ్డ రిజర్వాయర్ను బాంబులతో పేల్చేసిండ్రని ఇంజనీరే సాక్షాత్గా కంప్లైంట్ చేసిండు. దాన్ని ఇప్పటి వరకు కూడా రిపేర్ చేయని పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ ఎన్నో వేదికలుగా మేడిగడ్డను కూల్చేసిండ్రు, మేడిగడ్డ కూలిపోలేదు అని చెప్పడం జరిగింది. అయినా కూడా దాని మీద ఎలాంటి పురోగతి లేదు. మొన్నటికి మొన్న పక్కనే ఉండే హుజురాబాద్ నియోజకవర్గంలో తనుగుల చెక్ డ్యామ్ 24 కోట్లతో నిర్మించిన తనుగుల చెక్ డ్యామ్ను ఇసుక దందా కోసం దాని గురించి కూడా ఎవరు యుద్ధ పెద్దలు భూపాలపల్లి అంటే సింగరేణి అంటే భూపాలపల్లి. ఈరోజు ఒక తెలంగాణ కిరీటంలో ఒక వజ్రం లాంటిది సింగరేణి కాలరీస్ కంపెనీ. మరి అలాంటి సింగరేణిని కేసీఆర్ గారు ఎంతో గొప్పగా తీసుకుపోయి ఎన్నో లాభాలు వచ్చే సంస్థగా తీర్చిదిద్దితే ఈరోజు సింగరేణికి ఉన్న నైని కోల్ బ్లాక్ ఏదైతే ఉన్నదో ఆ నైని కోల్ బ్లాక్ నీదా నాదా అని చెప్పి వాటాలు పట్టుకోవడంలో నాయకులు ఉద్దుపడతారు. కోమటిరెడ్డి గారు మా అల్లుడికి వాటా రావాలంటారు, వైపు రావాలంటారు. ఈ పథకంలో తేడాలు వచ్చి ఇద్దరు కూడా మీడియా ఛానల్ వాడుకొని అధికారులను పరిస్థితికి దిగజారిపోయింది. విషయం సంకల్పం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం హిల్ట్ పాలసీ అని చెప్పి తీసుకొచ్చి ఆ హిల్ట్ పాలసీలో ఈ 5 లక్షల కోట్ల రూపాయల విలువైన భూమిని ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండే పెద్ద మంత్రులు ఎవరైతే ఉన్నారో ఈ మంత్రులకు కట్టబెట్టేందుకు బహిరంగంగానే ప్రయత్నం చేస్తున్నారు. 5 లక్షల కోట్ల తెలంగాణ ఆస్తిని కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు దోచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక మీకు తెలియదే ఉన్నది, వరంగల్లో కొండా సురేఖ గారు ఒక మంత్రి, కొండా సురేఖ గారి సుపుత్రికైన కొండా సుష్మితా పటేల్ స్వయాన ఏం చెప్పు రోహన్ రెడ్డి అని రేవంత్ రెడ్డి గారి అనుచరుడు తుపాకీ పెట్టి డక్కన్ సిమెంట్ వాళ్ళను ఒక గెస్ట్ హౌస్లో 300 కోట్ల కోసం బెదిరించారు. అది మేము అడ్డుకున్నందే, లేకపోతే మా సుమంతులు అక్కడ ఉన్నందుకు మా కుటాలు సరిపోనందుకే మేము ఇలా ప్రశ్నిస్తున్నామని చెప్తే టాస్క్ ఫోర్స్ పోలీసులు సుమంత్ ఇంటికి పోయినరు, కానీ రోహన్ రెడ్డి ఇంటికి పోలేదు. మేడారం జాతరలో, మేడారం టెండర్లలో కుంభకోణాలు, అదేవిధంగా డక్కన్ సిమెంట్ దగ్గర నుంచి మొత్తం కూడా బలవంతపు వసూలు, అదేవిధంగా రకరకాల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్లో ఈ విధమైన మరి ఎక్సెస్ టెండర్లు వేసి తీసుకోవడం. నాయని కోల్ బ్లాక్ కూడా ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్పినగా ఒకప్పుడు లెస్ వేసి తీసుకుంటే రాష్ట్రానికి అదనపు ఆదాయం వచ్చేది, ఇప్పుడు ఎక్సెస్ వేసి తీసుకుంటున్నారంటే మీకు వచ్చే లాభం కన్నా ఇంకా ఎక్సెస్ తీసుకొని అంతా కూడా మనమే రింగ్ అయి మనమే ఇదంతా దోచుకుందాము అన్న పరిస్థితి. అదేవిధంగా సైట్ విజిట్ అని ఒక కొత్త క్లాస్ పెట్టి ప్రత్యర్థులు ఎవరూ రాకుండా అంతా మాకే చెందాలి, ఈ సంపద అంతా మాదే అని చెప్పేసి బహిరంగంగా కాంగ్రెస్ నాయకులు కొట్టుకుంటున్నారు. మరి ఇవన్నీ పెద్దలు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మిగతా బీఆర్ఎస్ నాయకులందరూ కూడా ప్రతిరోజు కూడా ఈ దుర్మార్గాలను బయట పెడతా ఉంటే, ఈ దోపిడీని బయట పెడతా ఉంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం విచ్చలవిడి అటెన్షన్ డైవర్షన్కు పాల్పడుతున్నది. అంటే దృష్టి మరల్చే కార్యక్రమాలను చేస్తున్నది. ఏ విధంగా అయితే దొంగలు కందెన పడ్డది లేకపోతే పెండ పడ్డది కడుపు చెప్తే వాళ్ళ చేతిలో ఉన్న బ్యాగును అక్కడ డబ్బును పెడితే డబ్బుల బ్యాగును ఏ విధంగా మోసుకుంటారో అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్. ఈ విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు అటెన్షన్ డైవర్షన్ చేస్తూ ఉన్నది. ఎట్లా అటెన్షన్ డైవర్షన్ చేస్తూ ఉన్నది? ఒకసారి కాళేశ్వరం కూలిపోయింది కాదు, కూల్చేసిందని మేము చెప్తుంటే దాంట్లో అవినీతి జరిగిందని చెప్పేసి పీసీ గోస్ మిషన్. ఒకప్పుడు 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఉంటే కేసీఆర్ గారు దీన్ని 20,000 మెగావాట్ల ఉత్పత్తి చేయాలని చెప్పేసి యాదాద్రి పవర్ స్టేషన్ కానీ, అదేవిధంగా
మన పాల్వంచ పవర్ స్టేషన్ కానీ, ఈ విధంగా జైపూర్ పవర్ స్టేషన్ కానీ, ఈ విధంగా రకరకాల పవర్ స్టేషన్స్ కట్టి, పవర్ ప్లాంట్స్ కట్టి వీటికి 20,000 కెపాసిటీ పెంచి ఎంతో గొప్పగా తీర్చిదిద్దితే దాంట్లో కూడా అవినీతి జరిగిందని చెప్పి దాని మీద ఒక కమిషన్, కాళేశ్వరం మీద ఒక కమిషన్, ఈ తెలంగాణ చైనాలా కావాలి, ఎలక్ట్రిక్ వాహనాలకు కేంద్రంగా మారాలి అని చెప్పి మొబిలిటీ వ్యాలీ అని చెప్పేసి కేటీఆర్ గారు ఫార్ములా ఈ రేస్ పెడితే ఆ ఫార్ములా ఈ రేసులో కూడా అవినీతి జరిగిందని చెప్పి ఎక్కడ కూడా అంతా పారదర్శకంగా జరిగినా అన్ని ప్రభుత్వ అకౌంట్ల నుంచే డబ్బులు పోయినా కూడా దాంట్లో అవినీతి జరిగింది. కేటీఆర్ గారి అకౌంట్లోకి ఒక్క పైసా రాకపోయినా ఆయన మీద ఏసీబీ కేసు పెట్టింది. బనకచెర్ల దోపిడీ గురించి అడిగినందుకు, గోదావరి నదీ జలాలను బనకచెర్ల బలవంతంగా తరలించుకుపోతున్న అడిగినందుకు హరీష్ రావు గారి మీద పంజాగుట్ట పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టిండ్రు. ఈరోజు నాయిని కోల్ బ్లాక్ గురించి మాట్లాడుతుంటే, అక్కడ జరిగిన దోపిడీ గురించి మాట్లాడుతుంటే, హిల్ట్ పాలసీ గురించి మాట్లాడుతుంటే మరొక అటెన్షన్ డైవర్షన్ ఇంతకుముందు వెంకటరమణారెడ్డి గారు చెప్పినట్టుగా ట్యాపింగ్ వ్యవహారం పెట్టింది. నిజానికి మేము నిన్న ప్రత్యేకంగా మీడియా సమావేశం చెప్పడం జరిగింది. ఈ ట్యాపింగ్ పాతకాలంలో పురాణాల్లో కూడా వేగుల వ్యవస్థ ఉండింది. అప్పుడు టెక్నాలజీ లేదు, ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది. 1885 సంవత్సరంలోనే ట్యాపింగ్ చట్టబద్ధం చేస్తూ ఒక చట్టం వచ్చింది. దాన్నే ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 అంటారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అదే చట్టాన్ని మార్పులు చేసింది తప్ప చట్టాన్ని తీసేయలేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వాలు ట్యాపింగ్ను వాడుకున్నాయి. ట్యాపింగ్ దేనికోసం అనేది చట్టంలో చాలా క్లియర్గా చెప్పింది. దేశ రక్షణ కోసం, అంతర్గత భద్రత కోసం, మనీ లాండరింగ్కి వ్యతిరేకంగా, దోపిడీ దొంగలను నుండి ప్రజలను కాపాడడం కోసం, ఘోరమైన నేరాల నుండి ప్రజలను కాపాడడం కోసం, అదేవిధంగా ఉగ్రవాదం, తీవ్రవాదం నుండి సామాన్య ప్రజలను రక్షించడం కోసం, మనీ లాండరింగ్కి వ్యతిరేకంగా, పన్నుల ఎగవేతకు వ్యతిరేకంగా ట్యాపింగ్ చేయొచ్చని దివంగత ప్రధానమంత్రి గౌరవ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు పార్లమెంటు వేదికగా చెప్పింది. 9,000 ఫోన్లు మేము ఇప్పటి వరకు ట్యాప్ చేసినాం, 500 ఈమెయిల్స్ను మానిటర్ చేసినాం. వారు ఈ మాట కూడా చెప్పింది, ట్యాపింగ్ చేసే క్రమంలో ఎలాంటి దుర్వినియోగం జరగకుండా రకరకాల మార్గదర్శకాలు, టెక్నాలజీ వాడాల్సిన అవసరం ఉందని కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు చెప్పిండ్రు. మేమే చెప్తున్నాం. మరి అలాంటి సాక్షాత్ రేవంత్ రెడ్డి గారే ఢిల్లీ వేదికగా ట్యాపింగ్ జరుగుతూనే ఉంటుంది, ఇందులో కొత్తదనం ఏముందని ఆయనే చెప్పిండు. మరి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అదే కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు కూడా ప్రస్తుతానికి అదే కాంగ్రెస్ పార్టీ. మరి ఆ రేవంత్ రెడ్డి గారు అదే కాంగ్రెస్ పార్టీలో ఉండి మరి అలా ట్యాపింగ్ కోసం 2004లో ఒక ఏసీ హెడ్గా సిట్ వేసిండ్రు. ఆ ఏసీ 350 మంది సాక్షులను కూలంకషంగా విచారించిన తర్వాత కూడా వాళ్ళకి ఏమీ దొరకలేదు. ఏ పొలిటీషియన్ పేరు కూడా రాలేదు. అసలు ట్యాపింగ్ చాలా గోప్యంగా జరిగే వ్యవహారం, కేవలం పోలీసుల శాఖల్లోనే జరిగే వ్యవహారం, బయట వాళ్ళకి ఎవరికి తెలియదు. అలాంటి దానికి హరీష్ రావు గారిని పిలుస్తున్నారు, కేటీఆర్ గారిని పిలుస్తూ ఉన్నారు, ఇంకా ఎంతో మంది ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను పిలుస్తూ ఉన్నారు. వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు, వాళ్ళ బంధువులను కూడా పిలుస్తూ ఉన్నారు, వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మళ్ళీ ఆ సిట్టు కాదని 2వ సిట్టు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారి నేతృత్వంలో మళ్ళొక సిట్ వేసింది. నిన్న కేటీఆర్ గారిని పిలిచిండ్రు. మేము దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఇది ఒక అటెన్షన్ డైవర్షన్ వ్యవహారం. మేము ఇప్పటికి కూడా చెప్తున్నాం, ట్యాపింగ్లో ఎవరైనా అక్రమాలు చేసుంటే వాళ్ళను చట్టం ముందర నిలబెట్టండి, మేము ఎవరం నో అనలేదు. కానీ సంబంధం లేని రాజకీయ నాయకులను తీసుకొచ్చి ఆ సంబంధం వాళ్ళకు ఆపాదించి వాళ్ళను 7 గంటలు 9 గంటలు చిత్ర హింసలు పెడుతూ వాళ్ళకు అన్ని అష్టవక్ర ప్రశ్నలు వేస్తూ వాళ్ళందరిని ఇబ్బంది పెట్టడం, ఆ క్రమంలో మీడియాకు లీకులు ఇవ్వడం, వ్యక్తిత్వాన్ని హననం చేయడం, పర్సనాలిటీ క్యారెక్టర్ అసాసినేట్ చేయడం, పర్సనాలిటీని దెయ్యడం, లేని రంకులు కలపడం, సినిమా తారుల ఫోన్లు ట్యాప్ చేసినామని చెప్పి చెప్పడం అక్రమంగా, మళ్ళీ అదే పోలీస్ అధికారులు మీడియాకు లీకులు ఇవ్వడం, మా దగ్గర అలాంటి ట్యాపింగ్లు ఏం జరగలేదు సినిమా తారులు అని చెప్పడం. మాకు
తెలిసిన విషయాలు. రేవంత్ రెడ్డి గారిని కూడా మేము ఎవరం కూడా వ్యక్తిగతంగా దూషించడం లేదు. ఆయన ఘోరమైన భాష మాట్లాడుతున్నాడు. లాగుల తొండలు ఇడుస్తానని మాట్లాడుతున్నాడు, పేగులు మెడకేసుకుంటానని మాట్లాడుతున్నాడు, జాతులను నాశనం చేస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా బుల్డోజర్ మీ మీదకి ఎక్కిస్తానని మాట్లాడుతూ ఉన్నాడు, పండబెట్టి తొక్కుతానని మాట్లాడుతూ ఉన్నాడు. మా పార్టీలో కేసీఆర్ గారు ఆ భాష మాట్లాడొద్దని చెప్పిన నిజానికి కేసీఆర్ గారు ఎన్నడూ కూడా బహిరంగంగా కానీ ప్రైవేట్గా కానీ ఏ వ్యక్తి గురించి కూడా చెడ్డగా ఎన్నడూ కూడా మాట్లాడలేదు. కేవలం తెలంగాణ తెలంగాణ తెలంగాణ. మీరు ఎన్ని సెటిల్ వేసినా, మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా మా గుండెలలో ఉండేది తెలంగాణ మాత్రమే. తెలంగాణ భావితరాల ప్రయోజనాలు మాత్రమే, తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన హక్కులు మాత్రమే, తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడం మాత్రమే మా గుండెలో ఉంటుంది. అంతే తప్ప మేము ఎవ్వరినో ఏదో చేసి ఏదో మీలాగా మీడియాకు లీకులు ఇవ్వడం, అదేవిధంగా మీడియాగా అక్రమంగా కేసులు పెట్టడం, మొన్న ఎన్టీవీ ఆఫీసుకు పోయి జర్నలిస్టులను వాళ్ళేదో ఉగ్రవాదులైనట్టు తీవ్రవాదులైనట్టు ఈడ్చుకుంటూ పోవడం, అదేవిధంగా వాళ్ళని ఎయిర్పోర్ట్లోనే ఆపడం, ఇవన్నీ కూడా మా పార్టీలో ఎప్పుడు కూడా జరగవు. ఈ కల్చర్ను ఎప్పుడు కూడా కేసీఆర్ గారు ప్రమోట్ చేయలేదు, కేటీఆర్ గారు ప్రమోట్ చేయలేదు, హరీష్ రావు గారు ప్రమోట్ చేయలేదు. మేము మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా మేము మా పోరాటం ఆపం. మేము మళ్ళీ 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 చెప్తాం. మంచి చేసిండ్రు తెలంగాణ. ఎవరు దృష్టి మరల్చే ప్రయత్నిస్తున్నారు, ఎవరు తెలంగాణకు సంపద తీసుకొచ్చిండ్రు, ఎవరు తెలంగాణ సంపదను దోస్తున్నారు, దోచి పక్క రాష్ట్రాలకు పెడతా ఉన్నారు, దోచి ఢిల్లీ పెద్దలకు మూటల రూపంలో పంపిస్తున్నారు. దయచేసి గమనించాలి. ఈ ప్రశ్నలు అడిగినందుకే మరి మా అందరికి కూడా నోటీసులు వస్తున్నాయి. మేమెవ్వరం కూడా ఈ నోటీసులకు భయపడం. మా అందరికీ మరి పిలుపులు వస్తున్నాయి, కుటుంబాలకు కూడా బెదిరింపులు వస్తున్నాయి, అదేవిధంగా చాలామంది కూడా ఇంకా బెదిరింపులు వస్తున్నాయి. వీటన్నిటి కూడా ఎట్టి పరిస్థితుల్లో భయపడేది లేదు. మీడియాకు లీకులు ఇచ్చినా, మీరు ఎంత అశ్లీలమైన థంబ్నెయిల్స్ వేయించినా మేము మాత్రం మా పోరాటం ఆపం ఆపం ఆపం. తప్పకుండా రాబోయే రోజుల్లో పోరాటం చేసి మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకునేదాకా మేము ఈ పోరాటం ఆపం. తప్పకుండా మరి రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఎట్లయితే పంచాయతీ ఎలక్షన్లో అద్భుతంగా మరి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా అధికార పార్టీకి ముచ్చెమటలు పోయించిందో, అదే విధంగా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా తప్పకుండా మరి బీఆర్ఎస్ పార్టీ అధికార పక్షం యొక్క దోపిడీని తుత్తునియలు చేయబోతున్నది. నేను మళ్ళీ చెప్తున్నా రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి, మీ దోపిడీ మీ దౌర్జన్యాల కొట్టాలకు మరి నిప్పులు అంటుకుంటున్నాయి. ఇవాళ తెలంగాణ మొత్తం కూడా వాళ్ళ ఊపిరితిత్తులతోని ఊది మండించి మీ దోపిడీ కొట్టాలను కాల్చేస్తారు, భస్మం చేస్తారని చెప్పేసి చెప్తూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన మరి పెద్దలు గండ్ర వెంకట